హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం రచ్చమారి గ్రామంలో ఉన్నాము. అన్న మల్లయ్య ఆచార్య అన్న దగ్గర ఉన్నాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? మల్లయ్య ఆచార్య. మల్లయ్య ఆచార్య. మీ పేరు, మీ ఊరు? రచ్చమారి గ్రామం. రచ్చమారి గ్రామం. మీ మండలం? మంత్రాలయం మండలం. మంత్రాలయం మండలం. ప్రతి సంవత్సరం పత్తి పంట ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారన్న మీరు? ప్రతి సంవత్సరం 2 ఎకరాలు చేస్తున్నామండి. 2 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఈ పోయినసారి ఈ రాణా వెరైటీ 2 ఎకరాలు వేసారా? 2 ఎకరాలు వేసినాము. 2 ఎకరాలు వేసారు. అవును. నీళ్ళ కింద బయలుపోలం మనం ఇది? నీళ్ళ కింద వేసినాము. నీళ్ళ కింద 2 ఎకరాలు సాగు చేస్తున్నారు. సాగు చేసినాము. 2 ఎకరాలు కానీ ఎన్ని ప్యాకెట్లు నాటినారు రాణా వెరైటీని? 2 ఎకరాలకు గాను 5 ప్యాకెట్లు నాటినాము. 5 ప్యాకెట్లు నాటినారు. బాగా మురుడు కొట్టి నాటుకున్నారు. 3 కొట్టి నాటినాము. ఓకే. డ్రిప్ ఉందా మామూలుగా? నీళ్ళు మామూలు డ్రిప్పేనా? డ్రిప్పే. ఎన్ని క్వింటాలు వచ్చింది ఎకరాకి కానీ? ఇది ఎకరాకి 20 క్వింటాలు వచ్చింది. ఎకరాకి 20 క్వింటాలు వచ్చింది. 2 ఎకరాలకు కానీ 40 క్వింటాలు వచ్చింది. 2 ఎకరాలకు గాను 40 క్వింటాలు. ఎన్నిసార్లు స్ప్రే చేసి ఉంటారన్న రాణా? దీనికి ఒక 8 సార్లు వేసినామండి. 8 సార్లు స్ప్రే చేశారు. భూమి మంది ఏమన్నా వేసారా? భూమి మంది ఒక 2 సార్లు వేసినాము. 2 సార్లు వేసినారు. 2 సార్లు వేసినాము. మీరు పగలడం కానీ ఈ దోమపోటు నల్లి ఇవన్నీ ఏమైనా తక్కువ వాటికి చూసారా? దాన్ని గమనించారా మీరు? దాంట్లో పర్లేదండి. వెరైటీ అయితే బాగుంది. కాయ కూడా బాగుంటుంది. బాగా బాగా పగలేదు. ఈజీగా తీయడానికి కూడా బాగా ఈజీగా వస్తుంది. తీసుకోవడానికి కూడా బాగా వస్తుంది. పత్తి రాలడం అలాంటిది ఏమన్నా ఉందా? రాలేదేం లేదండి. రాలేదు, అసలు లేదు. లేదు. మీరు ఒక కూలి మనిషి ఎన్ని కేజీలు ఇడిపిస్తుండ్రి ఒక రోజుకి వచ్చేసి? ఒక రోజుకి వచ్చేసి మనం కేజీలకు ఇచ్చినామండి. కేజీలకు ఇచ్చింటే అది ఒక కింటము 20 కేజీలు తీసుకున్నారు. 20 కేజీల దాకా తీసేవాళ్ళు. ఇది రైతుకి మంచిదే కదా, అంటే కూలీల ఖర్చు కొద్దిగా తగ్గుతుంది అనమాట. ఒక రోజుకి అంత తీయడం బట్టి తగ్గుతుంది. మార్కెట్ లో కూడా బాగుంటది పత్తి. తెల్లగా బాగుంటుంది. మార్కెట్ బాగుంటుంది. మీరు ఈ రాణా వెరైటీని పోయినసారి చూసారు కదా, 40 క్వింటాలు దిగుబడి తీసారు. పోయిన రైతులు మీ చుట్టుపక్కల రైతులకు చెప్పారు ఏమన్నా? అంటే చూసినారు, దగ్గర కూడా చూసినారు, చెప్పారా దాని గురించి? ఎలా పోయినసారి అని? బాగుంది అన్నారు. అదే అండి, ఇప్పుడు మనం వచ్చేసి లక్ష్మణ ప్రతి సంవత్సరం వచ్చేసి 2 ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్నారు. ఈ పత్తి పంట సాగు చేయడం వల్ల పోయినసారి రాణా వెరైటీ 2 ఎకరాలకు గాను 40 క్వింటాలు దిగుబడి తీసినందువలన ప్రతి ఒక్క రైతు ఈ వర్షాధారం కాకుండా నీళ్ళు పొలం దగ్గర ప్రతి రైతు ఈ రాణా వెరైటీని వేసుకొని మంచి దిగుబడులను పొందాలని ప్రతి ఒక్క రైతుకి చెప్తున్నాము. అన్న థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.